హాయ్ ఆల్, వెల్కమ్ టు అను ట్రైన్స్ ఫర్ యూర్ ఛానల్. తక్కువ క్లాత్ తోటి ఫ్లవర్ ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. విడ్త్ 3.5 ఇంచు. ఈ క్లాత్ని చూపిస్తున్నట్లు ఇలాగా ఉల్టాకి ఇలా ఫోల్డ్ చేసుకొని చూపిస్తున్నట్లు స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. దీనికంటే పెద్ద ఫ్లవర్ చేయాలంటే విడ్త్ లెంత్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. చూపిస్తున్నట్లు ఇలా టర్న్ చేసుకొని స్టిచ్ అనేది ఈ సైడు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈ కొసకి ఇలా స్టిచ్ చేసిన తర్వాత రివర్స్ తీసుకోవాలి. ఒక సైడ్ నేను క్లోజ్ చేసి స్టిచ్ చేయలేదు కాబట్టి అటు సైడ్కి రివర్స్ తీసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా స్టిచ్ వేసిన వైపు నుంచి స్కేల్ తోటి ఇలా ఉల్టా చేస్తున్నాను. కరెక్ట్ సైడ్కి తీస్తున్నాను. క్లాత్ నెక్స్ట్ సర్దుకోవాలి నీట్గా, ముడతలు రాకుండా. ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ వైపున స్టిచ్ వేయలేదు కదా, అటు సైడు ఇలా లోపలికి క్లాత్ అనేది ఇలా పెట్టి స్టిచ్ అనేది చేయాలి. చూపిస్తున్నట్లు ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. వెనక్కి ముందుకు కంపల్సరీ అనుకోవాలి, స్టిచ్ అనేది ఓడకుండా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ సైడ్న చూపిస్తున్నట్లు స్టిచ్ వేసిన సైడ్న ఇలాగ నీడిల్ తీసుకొని ఎడ్జ్న చూపిస్తున్నట్లు స్టిచ్ చేస్తూ రావాలి. కొంచెం గ్యాప్ ఇస్తూ ఇలా స్టిచ్ చేయాలి. ఫుల్ ఎడ్జ్ దాకా ఇలానే స్టిచ్ చేస్తూ రావాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎడ్జ్ దగ్గర చూపిస్తున్నట్లు థ్రెడ్ని ఇలా లాక్కోవాలి. చూపిస్తున్నట్లు నెక్స్ట్ 2 సైడ్లు ఎడ్జెస్ చూపిస్తున్నట్లు ఇలాగా 2 సైడ్స్ ఇలా పట్టుకొని ఇలా స్టిచ్ చేయాలి. రన్నింగ్ స్టిచ్ అనేది ఇక్కడ చేయాలి. 2 సైడ్స్కి కలుపుతూ ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని ఇంకో సైడ్ కూడా అలానే స్టిచ్ వేస్తూ రావాలి. అప్పుడే ఫ్లవర్ అనేది ఊడకుండా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత సెంటర్లో గ్యాప్ రాకుండా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఓపెన్ చేస్తే గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ కనిపించకుండా ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూపిస్తున్నట్లు బ్యాక్ సైడు ఇలా పట్టుకొని స్టిచ్ చేసిందంటే తొందరగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్న సెంటర్లో బటను స్టిచ్ చేస్తున్నాను నేను. చూపిస్తున్నట్లు ఇలాగా కరెక్ట్గా నీడిలు హోల్స్ ఇచ్చిన గ్యాప్లోంచి స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ బ్యాక్ సైడ్న 3 వేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా ఫ్లవర్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఫ్లవర్ ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.